వెల్కమ్ టు పార్ట్ 2. ఏటీఎస్ ఫార్మేట్లో రెజ్యూమ్ అయితే రెడీ అయింది. మరి అప్లై ఎక్కడ చేయాలి? ర్యాండమ్గా అన్ని వెబ్సైట్లో అప్లై చేసేయకండి. ఇక్కడ కువైట్లో బెయిట్, నౌకరీ గల్ఫ్ లాంటి స్పెసిఫిక్ పోర్టల్స్ బాగా వర్క్ అవుతాయి. అలాగే లింక్డ్ఇన్ వాడుకుని ఇక్కడున్న హెచ్ఆర్స్ని, టెక్ లీడ్స్ని డైరెక్ట్గా అప్రోచ్ అవ్వాలి. ప్రొఫెషనల్ నెట్వర్కింగ్ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. అసలు ఏ పోర్టల్స్ నమ్మొచ్చు, ఏ లింక్స్ వాడాలి అనేది నా పీడిఎఫ్లో క్లియర్గా ఇచ్చేసా. ఆ పీడిఎఫ్ కోసం వెంటనే అకౌంట్ని ఫాలో కొట్టి కామెంట్స్లో కోవైట్ అని కామెంట్ చేయండి. నేనే ఆటోమేషన్ ద్వారా మీ డిఎంకి పంపిస్తా. గుర్తుపెట్టుకోండి, ఫాలో అయితేనే మెసేజ్ వస్తుంది. అలాగే ఈ కంప్లీట్ ప్రాసెస్ మొత్తం ఒకేసారి చూడాలంటే మన రామ్ రివై యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసేస్తా. చూసి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సరే, అప్లై చేసేసాం. ఇంటర్వ్యూ కాల్ కూడా వచ్చింది అనుకుందాం. కానీ కువైట్లో వీసా ప్రాసెస్, స్పాన్సర్షిప్, డాక్యుమెంట్స్ ఇవి చాలా డిఫరెంట్గా ఉంటాయి. అక్కడే చాలామంది ఫెయిల్ అవుతారు. ఈ మిస్టేక్స్ మీరు చేయకూడదంటే ఏం చేయాలో పార్ట్ 3 కోసం వెయిట్ చేసి మరీ ఉంటా.